సార్ చైల్డ్ ఆర్టిస్ట్గా చేశారు, తర్వాత కంటిన్యూ అవుదాం నటుడిగా అని ప్రయత్నాలు కానీ, లేకపోతే హీరో అవుదాం అని ప్రయత్నాలు కానీ ఏం చేయలేదా? ప్రయత్నం చేయలేదండి, చేయలేదు. ఎందుకంటే టీనేజ్ వచ్చిన తర్వాత కొన్ని ప్రొడ్యూసర్లు చైల్డ్ ఆర్టిస్ట్గా పెద్దవాడుగా ఉన్నాడు వద్దని రిజెక్ట్ చేశారు. ఓకే. ఇంకా కొన్ని కంపెనీలో పోతే హీరోగా వేయచ్చు, బట్ చాలా చిన్నాడుగా ఉన్నాడు, 13 years 14 years ఉంది, హీరోగా లేదని అలాగే రిజెక్ట్ చేశారు. అటు ఇటు కానీ ఏజ్ కదా. అది సరే నేనేం చేశాను, ఎడ్యుకేషన్ కంటిన్యూ చేస్తూ మ్యూజిక్లో ఇంట్రెస్ట్ ఉండింది, అలాగే మ్యూజిక్ మీ నాన్నగారు ఎట్లాగ అదే కాబట్టి అలాగే మ్యూజిక్లో వెళ్ళిపోయాను అంతే. మళ్ళీ దీన్ని ట్రై చేయలేదు, ఎందుకంటే అక్కడ బిజీ అయిపోయాను. ఓకే. అప్పుడు నేను యాజ్ అ మ్యూజిషియన్ నేను సూపర్ స్టార్ కీబోర్డ్లో. సో అలాగే కంటిన్యూ అయిపోయింది అది. ఓకే. ఎవరెవరి దగ్గర చేశారండి మ్యూజిక్? నేను అందరితో, అంటే తెలుగు మ్యూజిక్ డైరెక్టర్ కేవి మాధవన్, చక్రవర్తి గారు, సత్యము, రాజా నాగేంద్ర, జీకే వెంకటేష్, పెండేల నాగేశ్వరరావు గారు, రాజేశ్వరరావు గారు, సుశల దక్షిణామూర్తి, అందరితో ఎంఎస్ విశ్వనాథన్, ఇళయరాజా, అందరితో. ఈ జనరేషన్ వాళ్ళతో చేశారా? చేశాను. ఏఆర్ రహమాను, హ్యారిస్ జయరాజు, డిఎస్పి దేవిశ్రీ ప్రసాద్, తర్వాత వందే మాతరం శ్రీనివాసం, వాళ్ళు శ్రీకాంత్ దేవా అని చెప్పేసి, దేవా సన్ను దేవా, ఆయనతో. కీబోర్డ్ మీరు యూజ్ చేసే ఎక్విప్మెంట్ పేరేంటండి? అప్పుడు వచ్చింది కార్బోర్గును, దాని తర్వాత సింథసైజర్ వచ్చేసి కార్గు, వాళ్ళు అది. ఆ తర్వాత రోలాండ్ అని చెప్పేసి ఆ ఇన్స్ట్రుమెంట్, అదంతా మాన్యువల్గా వాయించేవాళ్ళం మేము. ఓకే. దాని తర్వాత కంప్యూటర్ వచ్చిన తర్వాత దానికి మౌజ్ పోయింది, అడాప్ట్ అవ్వలేదు మీరు ఇక? అవ్వలేదు. మీరు పనిచేసిన లాస్ట్ సినిమా ఏదండి? నేనా మన పుష్ప ఫస్ట్ పార్ట్ సామి సామీన్ సాంగ్, దాంట్లో నేను అకాడిని వాయించాను. అట్లాగా. అదేండి పుష్ప సినిమాలో సార్ వాయించిందే ఆ పరికరం. మొత్తానికి పుష్ప వరకు పనిచేశారు, ఫస్ట్ పార్ట్ వరకు. పుష్ప. ఓకే. మీరు అంటే మ్యూజిక్ డైరెక్టర్ అవ్వాలని కానీ, మనం కూడా ఒక మ్యూజిక్ డైరెక్టర్ అవ్వచ్చు కదా, ఈ ఫీల్డ్ ఎంతకాలం ఉన్నాం, మీ నాన్నగారు ఆ ఫీల్డ్, అట్లా ఎందుకు ట్రై చేయలేదు? లేదు, మ్యూజిక్ డైరెక్టర్ అవ్వాలని ఏం లేదు, ఐడియా లేదు. నేను దీంట్లోనే బిజీగా ఉన్నాను, కాన్సన్ట్రేషన్ దీంట్లోనే ఉన్నది. ఓకే. మ్యూజిక్ డైరెక్టర్ అంటే దానికి వేరే వర్క్ చేయాలి కదా, మనం ప్రొడ్యూసర్ దగ్గర పోయి వెళ్ళాలి, అడగాలి, ఇది అది ఆ ప్రాసెస్ వేరే. దాని తర్వాత ప్రమోట్ చేయాలి, అదంతా ఉంది కదా మ్యూజిక్ డైరెక్టర్ అంటే. మనకి మ్యూజిషియన్ అంటే ఏం లేదు, పిలుస్తారు, పోదాం, వాయిస్తాము, వచ్చేస్తాము అంతే. అది దాంట్లో ఉన్నాను, ఈ మ్యూజిక్ డైరెక్టర్ కాన్సన్ట్రేషన్ లేదు. ఇంకా ఈ ఫీల్డ్లో సినిమా రంగంలో మీరు ఎక్స్పీరియన్స్ చేసిన అనుభవాలు ఏంటండి? ఇంకా అంటే సినిమాలో ఎలాగంటే ఎవరు ఫ్రెండ్స్ లేదు, ఎవరు ఎనిమీస్ లేదు, డిమాండ్. ఆపర్చునిటీ ఉంటే మిమ్మల్ని పిలుస్తారు, లేదంటే లేదు అంతే. పిలిచేటప్పుడు ఆహా దేవుడా ప్రభు అని చెప్పకూడదు, పిలవలేదంటే చిచి వాడికి ఏం తెలీదు అది చెప్పకూడదు. ఓకే. వాళ్ళ ఇంట్రెస్ట్, వాళ్ళ రిక్వైర్మెంట్ అంతే, అది మనం తెరుచుకోవాలి. రెండవది ఆపర్చునిటీ వస్తుందా లేదా అని కూడా మనకు తెలియదు. సినిమాలో వస్తే వస్తుందో లేదంటే లేదు, మీరు అన్నిటికీ ప్రిపేర్ అవ్వాలి మెంటల్గా. అది అలాగుంటే మీరు సినిమాలో రావచ్చు.